ఇది మా తులసి కోట. ఇది మా సింహద్వారం. అమ్మవారికి విఘ్నేశ్ చేసుకొని తులసి కోటకి నీళ్ళు చేసుకొని సింహద్వారానికి పసుపు రాసుకొని గణపతి విఘ్నేశ్ ప్రార్థించుకొని ఎటువంటి అవిఘ్నము లేకుండా ప్రతి ఒక్కరికి కూడా శుభ్రంగా ఇప్పుడు గడపకి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి పువ్వులు అక్షంతలు పూజ చేసి అమ్మవారి పసుపులు రాసి అమ్మ గడప ఆశీర్వదించు. ఇదే మా సింహద్వారం. ఇది మా ఇల్లు. రండి మా ఇల్లుని చూద్దురు. అమరావతి ఆంగన సౌందర్య నగరి ఛానల్ వారికి నా ధన్యవాదాలు. ఈ ఇంతటి అవకాశాన్ని ఇచ్చిన నాకు ఎంతో అదృష్టం అనుకొని నేను ఆడపిల్లగా పుట్టేందుకు నేను ఎంతో ఆనందపడుతున్నాను. ఇది మా సింహద్వారం. ఇది మా ఇల్లు. ఇది మా తులసి కోట. ఇది మా లక్ష్మీదేవి గడపగమ్మ. రండి మా ఇంటిలోకి వెళ్దాం. ఇది మా పూజా మందిరం. తల్లికి పాదపూజ చేస్తున్నాను. ఈ పాదపూజ చేసి తల్లి ఆశీర్వాదం తీసుకొని మాతృ దినోత్సవానికి మనము ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తున్నాం. గురుదేవో భవ. గురువుని ప్రార్థించడం వల్ల మనకి చదువుని, విద్యా సంస్థని, పిల్లలకి చదువుని, మన తరతరాలకి కూడా గురువుని ప్రార్థించడం వల్ల చదువు ఎంతో అభివృద్ధిలో ఉంటుంది. గురువుని ప్రార్థించడం వల్ల పిల్లలకి కూడా మంచి జరుగుతుంది. అదేవిధంగా గురువుని ప్రార్థించడం వల్ల కూడా పిల్లలకి చదువుని, మనకు మంచి అభివృద్ధిని ఇస్తుంది. అతిథి దేవో భవ. కూర్చో ఆశీర్వాదం. మా అతిథ్యాన్ని స్వీకరించండి. పితృదేవో, ఆచార్య దేవోభవ, గురుదేవోభవ, అతిథి దేవోభవ అని పెద్దలు చెప్పారు మనకి. ప్రతి ఒక్క సాంప్రదాయాన్ని పాటించమని మనకి అమ్మ నేర్పిన విద్య. ఆ భగవంతుడు మనకి ఏ రూపాన్ని రాలేడని అమ్మ రూపాన్న మనకు అన్ని విధాలుగా అమ్మ, నాన్న, అక్క, చెల్లి, తమ్ముడు ఇంతమంది ద్వారా ఆ అమరావతి అనే ఇది మహిళల గురించి మనకి తెలియజేసిన వాళ్ళకి ధన్యవాదాలు. మనకి తెలుగు సాంప్రదాయం అనేది మనకి ఎప్పటి నుంచో వచ్చింది. ప్రతి ఒక్కరు కూడా మహిళలని గుర్తించి వాళ్ళని ముందు రంగాల్లో ముందు నడిపించాలని ప్రతి ఒక్క విషయాల్లో కూడా అడ్డు పడకుండా ఏమేమి కూడా చెయ్యాలి అనుకొని చేయిస్తే ఇంకా బాగుంటుంది. వాళ్ళు ఏ రంగాలలో విద్య, ఉద్యోగం, వ్యాపారం అన్ని రంగాలలో కూడా ముందు రాణిస్తున్నారు. మగవాళ్ళ కన్నా ఆడవాళ్ళు ఇంకా అద్భుతంగా ప్రతి దాంట్లో కూడా మెడల్స్ అన్నీ కూడా తెచ్చుకుంటున్నారు. అందుకు ఇంటికి వంటకే పరిమితం కాకుండా ప్రతి ఒక్క దాంట్లో కూడా ముందుండాలని ఈ అమరావతి ఛానల్ ద్వారా అందరికీ కూడా తెలియజేస్తున్నాము. అమ్మని ఎంతో మంది చాలా బాధ పెడుతున్నారు, కానీ అమ్మ అనేది దైవ స్వరూపం.
అమ్మని ఎంతో ఆనంద పెట్టాలి మనమందరం కూడా. మహిళలందరికీ కూడా మహిళా దినోత్సవ సందర్భంగా మహిళలకి అందరికీ కూడా మా తరపుని ధన్యవాదాలు. ఎంతో మన పిల్లలు కూడా ఎత్తి చేస్తారు. మంచి అభివృద్ధిలోకి రావాలి అంటే ఈ ప్రతి ఒక్క సాంప్రదాయాన్ని పాటిస్తే ఎటువంటి కూడా పిల్లలకి ఎటువంటి ఆటంకాలు లేకుండా, ఆడపిల్లలు అంటే అమ్మో అనేటట్టు కాకుండా, ఆడపిల్లలు గర్భాస్తవం చేయకుండా, ప్రతి ఒక్క విషయంలో మగవాడికి ఏ తూచాగా తప్పకుండా ఆడవాళ్ళు ప్రతి రంగంలో ఉన్నారు కాబట్టి ఆడవాళ్ళకి కొంచెం అన్ని విషయాల్లో కూడా అందుబాటులో ఉంచి చేసి పెద్దవాళ్ళను గౌరవించడం పిల్లలకి నేర్పి, మహిళలు దినోత్సవం సందర్భంగా మహిళలకి ఎంతో స్ఫూర్తినిచ్చి ఇంతమంది మహిళల చేత మహిళా దినోత్సవాన్ని చెప్పించుకుని ప్రతి ఒక్క మహిళకి మహిళా దినోత్సవ సందర్భంగా అమరావతి ఆంగన సౌందర్య లహరి ఛానల్ వారికి నా మనస్ఫూర్తి ధన్యవాదములు.